హాయ్ స్టూడెంట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ నుంచి మీరు బయటికి వచ్చే ముందు కంపల్సరీగా ఈ రెండు మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతనే మీరు హెల్ప్ లైన్ సెంటర్ నుంచి బయటికి రండి. అవేంటో చూపిస్తాను చూడండి. నెంబర్ 1 ఆర్ఓసి ఫామ్. ఈ ఆర్ఓసి ఫామ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ దిస్ ఇస్ ద ఆర్ఓసి ఫామ్. సో ఈ విధంగా మీకు ఆర్ఓసి ఫామ్ విత్ నెంబర్, డేట్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ అడ్మిషన్ 2026 అడ్మిషన్స్ అని చెప్పి ఇది ఇస్తారు. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. స్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వచ్చిందా లేదా, ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలకి చెక్ చేసుకోండి. సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు ఇచ్చినట్టుగా ఎక్స్ అని వచ్చిందా లేదా, ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ ఇచ్చినట్టుగా లెక్క, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సైన్ సీల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు బయటికి రండి. సో ఈ ఫామ్ మీ చేతికి రావాలి. దీని తర్వాత నెక్స్ట్ మెసేజ్ టు మొబైల్ లాగిన్ ఐడి ఇస్తారు. సో మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, లాగిన్ ఐడి వస్తుంది. అందులో ఈ లాగిన్ ఐడి మనం వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీనికి పాస్వర్డ్ ఉండదు, ఓన్లీ లాగిన్ ఐడి వస్తుంది, మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇది కంపల్సరీగా రావాలన్నమాట మీ మొబైల్కి. వచ్చిన తర్వాతనే మీరు అక్కడి నుంచి బయటికి రండి. సో ఈ రెండు మాత్రం కంపల్సరీగా చూసుకొని, ఈ రెండు మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీరు హెల్ప్ లైన్ సెంటర్ నుంచి బయటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.